అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారములు. ఈ కోవిడ్-19 వల్ల డిజిటల్ యుగంలో విద్యాబోధన అనేది చేస్తున్నందువల్ల ఆ డిజిటల్ అంతరాన్ని పెంచుతుందా, ఆన్లైన్ విద్యని లేదా తగ్గిస్తుందా అనేది చాలా ముఖ్యమైన విషయం. వైద్య సదుపాయాల కొరత వలన అనేక ఇబ్బందులు జరిగి ప్రాణాలు కోల్పోయారు. కాబట్టి వైద్య అవసరాలు ఎంతో అవసరం ఉందని మనకు తెలుస్తుంది. అందుబాటులో ఉన్న వనరులకు మధ్య ఉన్న అంతరాన్ని వైద్య అవసరాలతో జోడిస్తే అందరికీ విద్య అందించే విషయంలో, సాంకేతికత అందించడంలో ఎంత వెనక ఉన్నాం అనేది స్పష్టం చేస్తుంది. మరి ఈ పరిస్థితుల్లో తప్పక మనమంతా ఎన్నో ముఖ్యమైన విషయాల్ని తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉన్నది. ఎందుకంటే శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం, ముఖ్యంగా అంతర్జాలం అనేది ఈరోజు ప్రపంచంలోని ప్రతి పౌరుడు జీవితంలో ప్రత్యక్షంగానో పరోక్షంగానో కీలకమైన పాత్ర పోషిస్తూ ఉన్నది. మరి అటువంటి పరిస్థితుల్లో సాంకేతిక బోధనలో సృజనాత్మకత గల విద్యార్థులు లభిస్తారు అని అంటుంటే దాన్ని ఆశించడం అత్యాశ అవుతుంది అని కూడా తెలుస్తుంది. మరి సిలబస్ అయిపోయినా కూడా పై తరగతులు ప్రమోట్ చేసుకుంటూ పోతున్నాం, కానీ పరీక్షలు నిర్వహించడం లేదు. పరీక్షల్లో ఉత్తీర్ణులు అవ్వకుండానే ప్రమోషన్ లభిస్తున్నప్పుడు అది వ్యక్తిగతంగా పిల్లలకే కాదు సమాజానికి కూడా ఎంతో నష్టం వాటిల్లుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో తప్పక ప్రతి వాళ్ళు కూడా డిజిటల్ విద్యా విధానం లేదా ఫిజికల్గా పిల్లలు స్కూల్కి వెళ్ళి చదువుకునే విద్యా విధానం, ఈ రెండింటి మధ్యలో ఉన్న హైబ్రిడ్ విద్యా విధానం, మరి ఈ మూడు కూడా ఆలోచిస్తే తల్లిదండ్రులు కానీ, విద్యార్థులు కానీ, స్కూల్ యాజమాన్యం కానీ, స్కూల్ వారు కానీ హైబ్రిడ్ స్కూల్స్ అనేది అవసరంగా భావిస్తున్నారు. సుమారు 1 సంవత్సరం అయింది ఈ పాండమిక్ వచ్చిన తర్వాత. స్ట్రక్చర్డ్ లెర్నింగ్ ఆపర్చునిటీస్ అనేవి లేనందువల్ల విద్యార్థులు మరి క్లాస్ తరగతికి వెళ్ళటం లేదు కాబట్టి చాలా ఇబ్బందులు పడుతున్నారు. మరి ప్రివిలేజ్డ్ సెక్షన్స్కి కొన్ని అవకాశాలు ఉన్నాయి. వాళ్ళ అంతర్జాలంలో ఏదో విధంగా పాఠాలు పిల్లలకి చెప్పించుకొని విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందింపజేయడానికి కృషి చేస్తున్నారు. మరి ఆన్లైన్లో కంటిన్యూస్గా అంతర్జాలంలోనే మరి తరగతులు ఉంటే దానివల్ల సృజనాత్మకత పెరిగేదానికి అవకాశాలు తక్కువగా ఉంటాయి. కాబట్టి హైబ్రిడ్ స్కూల్స్లో అయితే కోవిడ్ లాంటిది ఇబ్బంది వచ్చినప్పుడు స్కూల్లో కాకుండా ఆన్లైన్లో చదువుకోవచ్చు. అటువంటి ఇబ్బంది లేనప్పుడు పరిమితమైన సంఖ్యతో ఫిజికల్గా కూడా క్లాసెస్ అటెండ్ కావచ్చు. అలాంటప్పుడు ముఖ్యంగా ఫ్యామిలీ సపోర్ట్ అనేది ఎంతో అవసరం. మరి ట్యూషన్స్ మీద కానీ, ట్యూటరింగ్ యాప్స్ మీద కానీ డబ్బు కూడా ఎక్కువ ఖర్చు అయ్యేదానికి అవకాశం ఉంది. కాబట్టి హైబ్రిడ్ స్కూల్స్లో మోడరేట్గా కొన్ని మార్పులు, ప్రభుత్వ సహాయ సహకారాలు అందించినప్పుడు తప్పక ఈ హైబ్రిడ్ స్కూల్స్ సక్సెస్ అవుతాయని చెప్పి నేను మనవి చేస్తున్నాను. మరి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఈ స్కూల్ రీఓపెనింగ్ అనేది, అంటే మరలా స్కూళ్ళు మొదలయ్యే పరిస్థితి జరుగుతున్నప్పుడు మరి అన్ని ప్రభుత్వాలు కూడా
స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ గైడ్ లైన్స్ స్కూల్ వాళ్ళకి చెప్పారు. అయితే వాళ్ళు కేవలం 2 ముఖ్యమైన విషయాల మీద ఆధారపడి స్కూళ్ళు రీఓపెన్ చేస్తున్నారు. ఒకటి శానిటేషను మెజర్సు, తర్వాత హెల్త్ ఆఫ్ ద చైల్డ్ అండ్ టీచర్స్ అండ్ అదర్ కనెక్టెడ్ స్టాఫ్ చూసుకొని వెళ్తున్నారు. కానీ ప్రాక్టికల్గా ఏదైతే అప్రోచ్లో విద్యా విధానంలో మార్పులు తీసుకొచ్చి దాని ద్వారా విద్యార్థుల్లో సృజనాత్మక శక్తి నాశనం కాకుండా ఉండేటటువంటి చేయాలో దాని విషయాన్ని ఎవరో ఎక్కువగా ఆలోచించడం లేదు. విద్యార్థులు విద్యను అభ్యసించేటప్పుడు ఆన్లైన్ సిస్టమ్ ద్వారా కానీ లేదా ఫిజికల్గా కానీ కోవిడ్-19 వల్ల ఎదుర్కొనే ఇబ్బందుల గురించి ఎవరు ఆలోచించడం లేదు. కొన్ని ప్రిన్సిపల్స్ని మనం కనుక గమనిస్తే స్పెషల్ ఎఫర్ట్స్ని మనం ముఖ్యంగా వెనుకబడిన తరగతుల్లో చెందినటువంటి పిల్లల విషయంలో చేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఈ స్కూలు నాది, ఈ విద్య చెప్పేవాళ్ళు నా వాళ్ళు అని పిల్లలకి, అదేవిధంగా అంతర్జాలంలో ఎవరైతే టీచ్ చేస్తున్నారో వారికి ఎంత దూరంలో ఉన్నా ఈ పిల్లలు నా వాళ్ళనే ఒక ప్రేమానురాగాలు వాళ్ళకి ఉండాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా పిల్లల తల్లిదండ్రులతోటి లేదా వాళ్ళ సంరక్షకులతోటి అధ్యాపకులు కానీ స్కూల్ యాజమాన్యం కానీ ఒక సిస్టమేటిక్ పద్ధతిలో మాట్లాడుతూ పిల్లవాళ్ళలో వచ్చే మార్పుల్ని గమనించి ఏ విధంగా ఆ విద్యార్థికి ఏదైనా ఇబ్బంది ఉంటే దాన్ని పరిష్కరించేది అటు ఫోన్ రూపంలో కానీ లేకపోతే ఇంటర్నెట్ ద్వారా కానీ ల్యాప్టాప్ల వల్ల కానీ ఏమైనా ఇబ్బంది ఉంటే అవి కూడా చూసుకోవాల్సిన బాధ్యత ఇప్పుడు ఎంతైనా ఉంది. తర్వాత సోషియో ఎమోషనల్ డెవలప్మెంట్, ఇది చాలా ఇంపార్టెంట్. అది కనుక మనం ఇగ్నోర్ చేస్తే ఎన్ని గంటలు మనం పాఠాలు చెప్పినా అది వేస్ట్ అవుతుందని చెప్పి మీకు మనవి చేస్తున్నాను. కోర్ అకాడమిక్ స్కిల్స్ని రీఎన్ఫోర్స్ చేయాలంటే, మళ్ళీ పెట్టాలంటే కరికులంలో మార్పు రావాలి. లాంగ్వేజ్ లెర్నింగ్, మ్యాథమెటిక్స్ ఎలిమెంటరీ ఇయర్స్లో మనం జాగ్రత్తగా చూడాలి. ఈ 18 నెలల దాకా విద్యా బోధన లేదు కాబట్టి ఎక్కువగా మంది పిల్లలు ముఖ్యంగా ప్రైవేట్ స్కూల్స్లో కానీ ఇతర కార్పొరేట్ స్కూల్స్లో కానీ తమ తల్లి భాషలో, మాతృభాషలో కాకుండా ఇతర భాషల్లో విద్యాబోధన, ముఖ్యంగా ఇంగ్లీష్లో విద్యాబోధన చేస్తున్నారు. కాబట్టి ఇన్ని రోజులు వాళ్ళు ఇంగ్లీష్ని కమ్యూనికేషన్ కోసం వాడటం లేదు కాబట్టి వాళ్ళల్లో కొంత తేడాలు వస్తున్నాయి. కాబట్టి ఆ లెర్నింగ్ స్కిల్స్ని, అకాడమిక్ స్కిల్స్ అన్నీ కూడా టీచర్స్ లాంగ్వేజ్ లెర్నింగ్ మరియు మ్యాథమెటిక్స్ విషయంలో ఫోకస్ చేయాలి. మ్యాథమెటిక్స్ అనేది రెగ్యులర్గా చేస్తుంటేనే సైంటిఫిక్గా డెవలప్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. మరి స్కూల్స్ 18 నెలలు మూసేసినందువల్ల భాషలో ఎలాంటి తేడాలు వస్తాయో ఈ మ్యాథమెటిక్స్ లెర్నింగ్లో కూడా తేడాలు వస్తున్నాయని చెప్పేసి మనకు తెలుస్తుంది. మరి ఇలా చూస్తే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ కోవిడ్-19 సినారియోలో మనం ప్రపంచ దేశాల్లో ఆ ప్రభుత్వాలు పెట్టే పెట్టుబడి విద్యా విధానం మీద చూసుకుంటూ పోతే చాలా దగ్గర తగ్గిపోయింది. కొన్ని దేశాల్లోనే ఎక్కువ డబ్బు పెడుతున్నారు కానీ భారతదేశంలో తగ్గి ఎక్స్పెండిచర్ స్కూల్ చిల్డ్రన్ ఎడ్యుకేషన్ మీద చాలా తగ్గినట్టుగా మనకు కనపడుతుంది. మరి అటువంటి పరిస్థితుల్లో సుమారు 20 మిలియన్ చిల్డ్రన్ ప్రైవేట్ స్కూల్స్ నుంచి గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్ళిపోయినట్టుగా తెలుస్తుంది. వాళ్ళు 25% ఆఫ్ ద స్ట్రెంగ్త్గా తెలుస్తుంది. మరి
వీటితో పాటు ముఖ్యంగా ఈ లాంగ్వేజ్ లెర్నింగ్లో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళ యొక్క మాతృభాషలో పిల్లలు చదివే అవకాశం ఉన్నప్పుడు ఎక్కువ మంది ఇంగ్లీష్లో చదువుతున్నారు కాబట్టి అది సెకండ్ లాంగ్వేజ్గా మనం భావిస్తే చాలా డిఫికల్టీస్ ఫేస్ చేస్తున్నారు కాబట్టి స్టూడెంట్స్ని ఇళ్ళల్లో కూడా అంటే స్కూల్ టైంలోనే కాకుండా ఈ ఇంగ్లీష్ లాంగ్వేజ్కి ఎక్స్పోజ్ చేసి కమ్యూనికేషన్ ఇంగ్లీష్లో కూడా జరిగేటప్పుడు స్కూల్స్లో ఈజీగా ఉండేటట్టు చేయాలి. లేదంటే మాతృభాషలోనే విద్యా విధానాన్ని కొనసాగించి కొంత సమయం కొంత ఏజ్ వచ్చిన తర్వాత ఇంగ్లీష్ లాంగ్వేజ్లో స్కిల్స్ డెవలప్ అయితే అప్పుడు మరి ఇంగ్లీష్ మీడియంలో స్కూల్లో ఫిజికల్గా కానీ ఆన్లైన్లో కానీ హైబ్రిడ్లో కానీ చదివే అవకాశాన్ని ఉంచాలి. మరి స్కూల్ క్లోజర్ అయిన తర్వాత జరిగినటువంటి బోధన తర్వాత అంతర్జాలంలో నేర్చుకున్న పిల్లలకి టెస్టులు పెడితే ఎక్కువ మంది ఫెయిల్ అవుతున్నారని తెలుస్తుంది. మరి మ్యాథమెటిక్సు, సైన్సు, ఇంగ్లీషు విషయంలో అటు అధ్యాపకులు కానీ స్కూల్ యాజమాన్యం కానీ తల్లిదండ్రులు కానీ ఒకటిగా ఆలోచించి పిల్లల్ని ఒక వాతావరణం ముఖ్యంగా లాంగ్వేజ్ విషయంలో ఆ అకాడమిక్ సెన్స్కి ఎక్స్పోజ్ చేయాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. దీనికి తోడుగా టీచర్స్, స్కూల్స్ కొంత సపోర్ట్ని, గైడెన్స్ని మరి ప్రభుత్వాల దగ్గర నుంచి కానీ ప్రజా సంఘాల దగ్గర నుంచి కానీ పేరెంట్స్ దగ్గర నుంచి కానీ పొందాల్సిన అవసరం ఉంది. మరి టీచర్స్ కూడా మ్యాథమెటికల్ కాంపిటెన్సీ కానీ లాంగ్వేజ్ స్కిల్స్ని కానీ సోషియో ఎమోషనల్ లెర్నింగ్కి సంబంధించి కానీ తప్పక ఎక్స్పోజ్ అయ్యి డెవలప్ చేసుకొని వాళ్ళ సిలబస్ కానీ సబ్జెక్ట్స్ కానీ ఆ విధంగా తయారు చేసుకొని రీస్ట్రక్చర్ చేసుకోవాలి. డైలీ టైం టేబుల్ వేసుకొని అడిషనల్ ఇన్స్ట్రక్షన్స్ను పెట్టుకొని ఆ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ముందుకు వెళ్తే తప్ప ఇటు టీచర్స్ కానీ స్టూడెంట్స్ కానీ ఈ హైబ్రిడ్ మోడల్ వల్ల ఇబ్బందులు పోవని నేను మనవి చేస్తున్నాను. ఈ టీచర్స్కి ఇచ్చే సపోర్టు ఏ విషయంలో అయినా సరే అటు ఆర్థికంగా కానీ లేకపోతే ట్రైనింగ్ స్కిల్స్ డెవలప్ చేసే విషయంలో కానీ రెగ్యులర్గా ఉండాలి. అదేవిధంగా డైలీ బేసిస్లో ఉండాలి, ప్రాక్టికల్గా ఉండాలి. మాస్ టీచర్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ పెట్టేదానికంటే ఇండివిజువల్ ఇన్స్ట్రక్షన్స్ టైం టు టైం ద హెడ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూట్ చేస్తూ ఉండాలి. అడిషనల్ లెర్నింగ్ మెటీరియల్ కూడా ఇస్తూ ఉండాలి. ఫార్మేటివ్ అసెస్మెంట్ టూల్స్ అండ్ టెక్నిక్స్ ఇవ్వాలి. అవసరమైతే రిటైర్డ్ టీచర్స్ యొక్క సేవలను ఉపయోగించుకొని వాళ్ళకి ట్రైనింగ్ రెగ్యులర్ బేసిస్లో ఇవ్వాలి. ఇవన్నీ చేయాలంటే ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే లాంగ్ టర్మ్
కమిట్మెంట్ ఉండాలి, రిసోర్సెస్ ఉండాలి. ఏ ఆర్గనైజేషన్లో వర్క్ చేస్తున్నావో ఆ ఆర్గనైజేషన్ యొక్క ఎఫెక్ట్ పిల్లల మీద, టీచర్స్ మీద, పేరెంట్స్ మీద ప్రస్ఫుటంగా కనిపించాలి, ఉండాలి. ఈ రిసోర్సెస్ కంచి విషయంలో ప్రభుత్వాలు బ్యాంకుల ద్వారా కూడా రుణాలు ఇప్పించగలిగి ఉండాలి. అలా కాకుండా ప్రైవేట్లో లోన్స్ తీసుకునే పరిస్థితి కనుక వస్తే ఆ స్కూలు యాజమాన్యం ఎక్కువ ఎఫర్ట్ పెట్టలేదు. అలా పెట్టలేనప్పుడు లాంగ్వేజ్ స్కిల్స్ టీచర్స్కి పెరగవు. మ్యాథమెటిక్స్లో లేదా సోషో ఎకనామిక్ లెర్నింగ్లో వీటన్నిటిలో కూడా ఎక్స్పోజరు పిల్లలకి ఉండదు, టీచర్స్కి ఉండదు. కాబట్టి ప్రభుత్వం చట్టపరంగా ఆర్థిక, సామాజిక, మానసిక ధైర్యాన్ని స్కూల్ యాజమాన్యానికి, స్కూల్ పిల్లలకి, టీచర్స్కి కలగజేయాలని చెప్పేసి నేను మనవి చేస్తున్నాను. మరి ప్రభుత్వాలు ఒక ముఖ్యమైన విషయాన్ని గమనించాలి. మనం రాసుకున్న రాజ్యాంగంలో ఫండమెంటల్ రైట్స్లో ఆర్టికల్ 21A రైట్ టు ఎడ్యుకేషన్ కూడా ఒక కొత్త హక్కుని, ప్రాథమిక హక్కుని మనం కలగజేసాం ప్రజలకి. అదేం చెప్తుందంటే, ద స్టేట్ షాల్ ప్రొవైడ్ ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ టు ఆల్ చిల్డ్రన్ ఆఫ్ ద ఏజ్ ఆఫ్ 6 to 14 years ఇన్ సచ్ మేనర్ యాజ్ ద స్టేట్ మే బై లా డెటర్మిన్. కాబట్టి ఎడ్యుకేషన్ యాక్ట్ వచ్చింది. దాని ద్వారా కంపల్సరీ ఎడ్యుకేషన్ మరియు ఫ్రీ ఎడ్యుకేషన్ని గవర్నమెంట్ ప్రొవైడ్ చేయాల్సిన బాధ్యత దాని మీద ఉంది. కాబట్టి అది ప్రాథమిక హక్కు. కాబట్టి ఈ విషయంలో ఎటువంటి రాజీ లేకుండా ప్రభుత్వాలు ఆర్థికంగా స్కూలు యాజమాన్యానికి తగు రీతిలో అనేక సూత్రాలను తయారు చేసి నియమబద్ధంగా సహాయం చేయాలి. అలా చేయకపోతే రాబోయే రోజుల్లో విద్య అనేది చాలా ఖరీదు అవుతుంది, అందరూ పొందలేరు, అభివృద్ధి అనేది కుంటుపడిపోతుందని చెప్పి నేను మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ముఖ్యంగా హైబ్రిడ్ విద్యా విధానం ప్రతి వాళ్ళు పరిస్థితులను బట్టి వారి వారి స్కూళ్ళల్లో ఏర్పాటు చేసుకొని తద్వారా మరి తప్పక వాళ్ళు సమయాన్ని సద్వినియోగం చేసుకుంటారని చెప్పి ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు, నమస్కారం.